హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025 రాసినటువంటి చాలా మంది అభ్యర్థులు మరి ఎస్జిటి స్థాయి పోస్టు నుండి మరి స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, పీజీటీ కావచ్చు, లేదా ప్రిన్సిపల్ కావచ్చు, ఇటువంటి పోస్టులకు ఎంపిక అవ్వడం జరిగింది. ఎవరైతే మరి కింది స్థాయి పోస్టు నుండి పై స్థాయి పోస్టుకు ఎంపికయ్యారో, అలాగే మరి ఒక పోస్టులో ఆల్రెడీ గవర్నమెంట్ లో ఇన్ సర్వీస్ గా చేస్తూ మరి ఇంకో పోస్టుకు అంటే శాలరీ ఇంకా ఎక్కువగా ఉండే పోస్టుకు సెలెక్ట్ అవ్వడం జరిగింది. మరి ఎవరైతే అలా సెలెక్ట్ అయ్యారో వారు ఎస్జిటి గానే ప్రస్తుతం ఉన్నటువంటి మరి పోస్టుకు ఎంపికైనటువంటి బేసిక్ కన్నా ఎక్కువ బేసిక్ లో ఉన్నటువంటి వారు మరి పే ప్రొటెక్షన్ కోసం వారు చూస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి విద్యాశాఖ అధికారుల నుండి మరి అధికారులకు సమాచారం రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే పే ప్రొటెక్షన్ కావాలి అని అనుకుంటున్నారో అటువంటి వారు వారికి సంబంధించిన వివరాలన్నీ కూడా డిఈఓ ఆఫీస్ ద్వారా మరి రాష్ట్ర అధికారులకు పంపించాలని, వారు రాష్ట్ర అధికారులు ఆ విషయాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత వారికి పే ప్రొటెక్షన్ కు సంబంధించిన ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుందని, మరి రాష్ట్ర అధికారులు ఎప్పుడైతే ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుందో ఆ రోజు నుంచి వారికి పే ప్రొటెక్షన్ అనేది అమలవుతుందని, అప్పటి వరకు మరి ప్రస్తుతం వారు ఎంపికైనటువంటి పోస్టుకు సంబంధించినటువంటి బేసిక్ తోనే వారి జీతాలనేవి క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది అంటూ మరి అధికారులు సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. మరి పే ప్రొటెక్షన్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. జిల్లాలోని మండల విద్యాశాఖాధికారులు అనగా ఎంఈఓలకు, పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అనగా హెచ్ఎంలకు విజ్ఞప్తి. విద్యాశాఖలో ఎస్జిటిగా పనిచేస్తూ డిపార్ట్మెంట్ అనుమతితో డిఎస్సి 2025 నందు స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ గా సెలెక్ట్ అయిన వారు పే ప్రొటెక్షన్ కొరకు సంబంధిత డిడిఓ ద్వారా జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి ప్రతిపాదనలు పంపవలెను. వాటిని కన్సాలిడేట్ చేసి డైరెక్టర్ పాఠశాల విద్య, ఆంధ్రప్రదేశ్, అమరావతి వారికి పంపబడును. డైరెక్టర్ గారు నుండి వచ్చిన తదుపరి ఉత్తర్వుల మేరకు వారికి పే ప్రొటెక్షన్ ఇవ్వబడను. అప్పటి వరకు వారి స్కేల్లో స్టార్టింగ్ బేసిక్ తో శాలరీ క్లెయిమ్ చేయవలసి ఉన్నది. కావున జిల్లాలోని డిడిఓలు తదనుగుణంగా చర్యలు గైకొనవలసిందిగా ఆదేశించడమైనది అంటూ ఇట్లు డాక్టర్ ఆర్ బాలాజీరావు, జిల్లా విద్యాశాఖ అధికారి, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా అంటూ మనం సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి ఎవరైతే ఎస్జిటి గా పనిచేస్తూ మరి టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులకు సెలెక్ట్ అయ్యి మరి బేసిక్ ఎస్జిటిలోనే ఎక్కువగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి వారి యొక్క పే ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. అంటే వారు ఎస్జిటిలో ఎక్కువ బేసిక్ తో శాలరీ ఇంతకు ముందే డ్రా చేస్తూ ఉన్నారు కాబట్టి మరి అదే శాలరీని వారు పీజీటీ గాను లేదా టీజీటీ గాను ప్రిన్సిపల్ గా కూడా మరి వారు తీసుకోవచ్చు. మరి అటువంటి వారి వివరాలన్నింటినీ కూడా మరి డిడిఓల ద్వారా జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి, తద్వారా రాష్ట్ర కార్యాలయానికి వెళ్తాయి. మరి అక్కడి నుంచి వచ్చినటువంటి ఉత్తర్వుల ఆధారంగానే మరి ఈ అభ్యర్థులకు పే ప్రొటెక్షన్ అనేది అమలు చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి ఉత్తర్వులు వచ్చేంత వరకు ప్రస్తుతం వారు ఏదైతే పోస్ట్ ఎంపికయ్యారో దానికి సంబంధించిన స్టార్టింగ్ బేసిక్ తోనే శాలరీలు క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది అంటూ ఇందులో క్లారిటీ ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే పే ప్రొటెక్షన్ కోసం చూస్తూ ఉన్నారో అటువంటి వారు మరి ఇక్కడ మనం చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ మీరు భవిష్యత్తులో పే ప్రొటెక్షన్ ను పొందవచ్చు. ఇది ఏపీ మెగా డిఎస్సి ద్వారా ఎస్జిటి పోస్ట్ ద్వారా ఎంపికైనటువంటి వారికి పే ప్రొటెక్షన్ అనే దానికి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం మరి విద్యా, ఉద్యోగ సంబంధిత అలాగే టెట్, డిఎస్సి సంబంధిత సమాచారం కోసం మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.